అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన ఢాకో మహారాజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు బెనిఫిట్ షో పూర్తి చేసుకొని థియేటర్ నుంచి ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో సినిమా ఎలా ఉంది, అసలు సంక్రాంతి పండగకి బాలయ్య ఖాతాలో ఒక హిట్ మరో హిట్ కోడైంది అన్నట్టుగా ఒకసారిగా వాళ్ళని మాట్లాడి తెలుసుకుందాం. ఓకే, సూపర్ హిట్. సో ఎవరిని అడిగినా కానీ మూవీ సంక్రాంతి పండగకి బాలయ్య ఖాతాలో మరో హిట్ జతకూడదని చెప్పాలి. సో డైరెక్షన్ విధంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా ఎక్కడా కూడా బోరింగ్గా లేకుండా సినిమా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఆ ముక్త కంఠంతో జై బాలయ్య అంటే కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని చెప్పాలి. ఫ్యాన్స్ కూడా ఒక్కగొళ్ళుగా మొత్తంగా సినిమా హిట్ అనే చెప్తున్నారు. ఒకసారిగా మరో ఫ్యాన్ తో మాట్లాడదాం. బాగుంది సినిమా, ఇట్టు ఇట్టు బొమ్మ బాగుంది సినిమా. ఓచుకోత రప్ప రప్ప, ఓచుకోత రప్ప రప్ప. సంక్రాంతి మాదే, మా బాలయ్య బాబు ఫ్యాన్స్ దే. జై బాలయ్య. మొత్తంగా ఫ్యాన్స్ అంతా కూడా సినిమా ఒక్క హిట్ టాక్ ని సొంతం చేసుకుని చెప్పాలి. సో పూర్తిగా ఒక్కసారిగా ఫ్యాన్స్ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా చూసుకున్నట్టయితే బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయం చేసిన నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఢాకో మహారాజ్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో కొన్ని చోట్ల ప్రింట్లు సరైన టైంకి రాక ప్రేక్షకులు ఇబ్బంది పడ్డ షోలు పడినా కానీ రెగ్యులర్ షోలకు అంతా సరిగ్గా సెట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రీమియర్ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదన్నది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. సో కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు, కానీ మైనింగ్ మాఫియా నడిపే విలన్ అలాగే ప్రజలను పట్టి పీడిస్తుంటే మరోపక్క ప్రజల పక్షంలో నిలబడి బందిపోటు హీరో ఏం చేశాడు, తర్వాత ఏం జరిగిందనేదే పూర్తిగా కథాంశంగా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నందమూరి బాలకృష్ణ తన సినిమాలో నట విశ్వరూపం చూపించాడని చెప్పేసి ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో కామెడీ కోసం ట్రై చేసిన కొంత కామెడీ వర్కౌట్ కాకపోయినా యావరేజ్ లాగా ఉంది. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి కూడా సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది కూడా చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఊపొచ్చే హై వోల్టేజ్ సీన్ తో ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పాలి. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం అంతే హైస్ట్ ఇన్ డీసెంట్ స్టోరీ పాయింట్ మెప్పిస్తూ సినిమా కూడా పూర్తిగా క్లియర్ గా చేశారని చెప్పేసి కూడా చెప్తా పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక్కసారిగా బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు, ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడదాం. సో బ్రదర్ చెప్పండి, సంక్రాంతికి నందమూరి నటసింహం బాలయ్య ఖాతాలో హిట్ పడిందంటారా? సూపర్ డూపర్ బంపర్ హిట్. ఢాకో మహారాజ్ బంపర్ సూపర్ డూపర్ హిట్. ఈ యాక్షన్ సీన్స్ ఈ సంక్రాంతికి నందమూరి బాలయ్య బాబు సినిమా సూపర్ డూపర్. ఢాకో మహారాజ్ బంపర్ డూపర్ దూసుకుపోతుంది. ఇదే విధంగా అన్ని ఏరియాల్లో కూడా డల్లస్ లో కూడా 80 షోలు ఫుల్ షోలు ఇక్కడ కూడా అదే బంపర్ గా సూపర్ గా హిట్ అవుతుంది. బాలయ్య బాబు హీరోగా కొల్లి డైరెక్షన్ మామూలుగా లేదండి. యాక్షన్ సీన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫస్ట్ హాఫ్ కుర్చీలో వచ్చి ప్రతి ఒక్కరు లేచి చప్పట్లు ఏళ్ళు జై బాలయ్య. సినిమా సూపర్ గా ఉంది, జై బాలయ్య. సెకండ్ హాఫ్ ప్రతి యాక్షన్ సీన్ ప్రతి ఎపిసోడ్ సూపర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అన్న సంచలనం సృష్టించాలన్నా, రికార్డు బద్దాలు కొట్టాలన్నా బాలయ్య బాబుగా సాధ్యం పడుతుంది. ఇంకొక లేదు, ప్రతి సంక్రాంతికి పెద్ద హిట్ సినిమా బాలయ్య బాబు, అది ఒక్కడికే సాధ్యపడుతుంది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలంటే అది ఒక బాలకృష్ణ గారికి. ఏదైతే ప్రభుత్వాలు డ్రగ్స్ పైన నివారణ కావాలని కోరుతుందో దానికి కావాల్సింది మొత్తం కాడ ఈ సినిమాలో మొత్తం కాడ మా హీరో బాలయ్య బాబు చూపించారు. కావాలంటే ప్రతి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలే తీయాలని చెప్పి కోరుకుంటున్నాము. జై బాలయ్య. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే సాంగ్స్ కూడా రెండే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సాంగ్స్ లో బాలయ్య బాబు స్టెప్పులు ఎలా ఉన్నాయి, యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య బాబు ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాలయ్య బాబు సాంగ్ సంబంధం లేదు. యాక్షన్ సీన్ లో ఫస్ట్ హాఫ్ అసలు బాలయ్య బాబు మించిన హీరో ఎవరు లేడు. అసలు యాక్షన్ సీన్ లో తొడగొట్టంలోనా రాయసం మేసం తెప్పలైనా కూడా బాలయ్య బాబు సాటి ఎవరు లేరు. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్, ప్రతి ఒక్క తల్లి కూతురు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడదగ్గ సంక్రాంతి బంపర్ సూపర్ డూపర్ సినిమా ఢాకో మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుంది. సంక్రాంతికి బాలయ్య బాబు బ్లాక్ చేసేయండి, మంచి బ్రహ్మాండం ఉంది, ఏం డౌట్ లేదు. సినిమాలో అన్ని చూడొచ్చు, నిమ్మలంగా చూడొచ్చు. ఫ్యామిలీ సెట్మెంట్ ఇది. తొడగొట్టగానే రాయలసీమ అదిరింది, తొడ అదిరింది, తెలంగాణ అదిరిందని ఈ
జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అది ఏం అవసరం లేదు. సంక్రాంతికి వచ్చిన బాలయ్య బాబు సినిమా మ్యూజిక్ నీకు బాలయ్య గారు చూస్తే ఎక్కడ ఏ పూనకవుతా తెలియదు కదన్నా. తమనన్నా నీకు దండం అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అఖండ 2 కూడా ఇంత బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావాలని, ఇంతకంటే బ్యాక్గ్రౌండ్ హైప్ తేవాలని నీకు బాలయ్య గారు మరో తండ్రిలాగా పోలించావు కాబట్టి మొన్న నువ్వు రిలీజ్ ఈవెంట్లో నీకు ఇలాంటి సక్సెస్లు రావాలని మళ్ళీ కోరుకుంటూ బాలయ్య బాబుకు సాటి రారో ఇక్కడ నందమూరి వంశం. ఒక్కసారిగా అంటే బాలయ్య బాబు సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అంటే బాలయ్య బాబు ఒక్కసారి తొడగొట్టంలో సుమోలు పైకి లేసే సీన్స్ ఏమన్నా ఈ సినిమాలు ఉన్నాయంటారా? సుమోలకు ఏమో లేదండి. ఒక ఊరిని బాగుపడడానికి ఒక ఇంజనీర్ వచ్చిన ఆఫీసరు ఎలా డాకు మహారాజుగా తయారయ్యాడో ఆ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది. నీరు లేక ఇబ్బంది పడుతున్న ఒక గ్రామాన్ని చూసి ఆయన తట్టుకోలేక వాళ్ళ దగ్గరికి చెలించిపోయి వాళ్ళ దగ్గరికి సాయం నడితే వాళ్ళు ఊరినంతా చంపేసిన ఆ బాధలో ఆయన ఒక మహారాజుగా అవతారం ఎత్తి ఆ ఊరికి నీరుని అందించిన మహోన్నత వ్యక్తి మన బాలయ్య బాబు పాత్రలో. డాక్ మహారాజ్ మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇంకా మున్ముందు తీసుకురావాలని మా దైవం బాలయ్య బాబుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అఖండ, ఒక భగవత్కేసరి, ఒక డాకు మహారాజ్, ఒక వీరసింహారెడ్డి డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది. ఇది డబుల్ హ్యాట్రిక్ లో ఫస్ట్, తర్వాత అఖండ 2. బాలయ్య బాబుకి తమన్కి ఎవడు అడ్డు రాడు, అడ్డు వస్తే బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. జై బాలయ్య. బ్రదర్ చెప్పండి, అంటే పండక్కి సినిమా ఎలా ఉంది? అంటే సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూసే విధంగా ఉందా? సినిమా మాత్రం సూపర్ అండి, చాలా బాగా తీశారు సినిమాని. ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క పండగకు అందరితోటి పిల్ల పెద్ద చిన్న అందరితో కూడా మంచిగా చూడదగ్గ సినిమాని అందించారు బాలయ్య బాబుకి. సంక్రాంతి బరిలో బాలయ్య బాబు సూపర్ సూపర్ సూపర్. సినిమా మాత్రం ఫెంటాస్టిక్గా తీశారండి. ఎక్కడా కానీ ఎటువంటి వలగరకు కానీ ఏమీ కానీ ఒక ఫ్యామిలీకి కానీ ఒక యాక్షన్కి కానీ ఒక ఎంటర్టైన్మెంట్గా తీశారు సినిమా. మాత్రం ఇది బాలయ్య బాబుకి సంక్రాంతి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. జై బాలయ్య. సో పార్ట్ 2 మీద కూడా కొంతమంది ట్రోలింగ్ చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ ట్రోలింగ్ ఏ విధంగా ఉందో, ఆ ట్రోలింగ్కి సినిమాకి ఏమైనా సంబంధం ఉందంటారా? ట్రోలింగ్కి ఇంటికితో సమానం. బాలయ్య బాబు మా ఇంటికితో సమానం. ట్రోలింగ్ చేశాడు ఎంతమంది చేసుకొని, ట్రోలింగ్ ఎంత చేస్తే బాలయ్య బాబు అంత దిగుతాడు. అలాంటి వాడు మేము ఎప్పుడూ డేకం, వాళ్ళ గురించి మాట్లాడాం. మీరు ఎంతైనా బాలయ్య బాబు గురించి మాట్లాడుకోండి, కానీ మేము తగ్గం, పెరుగుతూనే ఉంటాం. బాలయ్య బాబు సినిమాలో పాట దబిడి దిబిడే. ఆ సాంగ్ లో బాలయ్య బాబు స్టెప్స్ మామూలుగా లేదు. సో బ్రదర్ ఒక్కసారిగా సినిమాలో అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాలయ్య బాబు ఎంట్రీ ఏ విధంగా ఉంది, అంటే డైరెక్షన్ చేసిన తీరు ఏ విధంగా ఉంది? డైరెక్టర్ బాబీ గారు గత సినిమాలతో పోల్చుకుంటే నా భూత నా భవిష్యత్తుగా ఉంది. 3 క్యారెక్టర్లు కూడా, ఒకటేమో సీతారాం క్యారెక్టర్, నానాజీ క్యారెక్టర్, డాకు మహారాజ్ క్యారెక్టర్, 3 డిఫరెంట్ క్యారెక్టర్లో బాలకృష్ణ గారిని చూపించారు. ఇంకో మాట మ్యూజిక్ వస్తే బాలకృష్ణ తమన్ తాండవం అని చెప్పాలి. నా భూతో నా భవిష్యత్ బాలకృష్ణ తమన్ తాండవం. తర్వాత ఇప్పుడు సంక్రాంతి సింహం బాలయ్య బాబు గారే కాబోతున్నారు. ప్రతిసారి గత సినిమాలతో పోల్చుకుంటే ప్రతిసారి బాలకృష్ణ గారికి సంక్రాంతి ది డిఫరెంట్ సినిమాలతో వస్తారు. ఈసారి మాత్రం పక్కా 100% ఫ్యామిలీతో వచ్చే సినిమా. కొన్ని సినిమాల్లో ఇప్పుడు చూడాల్సిన సినిమాలు ఫ్యామిలీతో చూసే సినిమాలు కావు. ఈ బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ గారు కానీ ఈ సినిమా 100% ఫ్యామిలీతో వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. రివ్యూస్ నమ్మమాకండి, సినిమా మీరు చూసి మాకు చెప్పండి. సో ఇక్కడ బుడ్డ బాలయ్య ఫ్యాన్ కూడా ఉన్నాడు. ఒక్కసారిగా వీడిని కూడా అడుగుదాం. అరే తమ్ముడు, సినిమా ఏ విధంగా ఉన్నానా? సూపర్ ఉంది. ఎంజాయ్ చేసినా బాగా? ఎట్లుంది సినిమా, ఎట్లుంది? సూపర్ ఉంది. బాలయ్య బాబుని చూసినా ఎట్లా చేసిండు ఫైట్? మస్తు చేసిండు. తొడగొట్టిండా? ఒకసారి తొడగొట్టు బాలయ్య బాబు లాగా. చూసారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతికి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన డాకు మహారాజ్ అయితే హిట్ టాక్ని సొంతం చేసుకుని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఆ డాకు మహారాజ్ రిలీజ్ అయింది. సో కొన్ని చోట్ల ప్రింట్లు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఓవరాల్గా సినిమా మొత్తంగా కూడా సూపర్ హిట్ అని చెప్తున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా విధంగా ఉంది. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉంది. సో హీరో విషయానికి వస్తే ప్రజలను ఇబ్బంది పెడుతున్న మాఫియా గ్యాంగ్ను ఆట గట్టించడానికి బాలయ్య బాబు ఒక బందిపోట్లాగా మారి ప్రజలు సమస్యలు తీర్చాడు. ఇదే ఒక సినిమా మొత్తం కథాంశం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ప్రేక్షకులు థియేటర్స్ వద్ద జై బాలయ్య అంటూ కూడా నినాదాలు చేస్తూ సినిమా
సూపర్ సక్సెస్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రధాన అంశం ఏంటంటే బాలయ్య బాబుతో పాటు టీడీపీ జెండాలు కూడా ఇక్కడ వెలిసాయి. సో ఇది మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే బాలయ్య బాబు ఆల్రెడీ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో టీడీపీ జెండాలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. బాలయ్య బాబు అంటే ఒక పార్టీకి అలాగే సినిమా ఫీల్డ్ కూడా బాలయ్య బాబు పెద్ద దిక్కు. ఇలాంటి సినిమాలు బాలయ్య బాబు మరెన్నో చేయాలి, మరెన్నో హిట్లు బాలయ్య బాబు సొంతం చేసుకోవాలి. ఎస్పెషల్లీ చెప్పాలంటే తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పేసి అంటున్నారు. సో పాటలు కూడా రెండే ఉన్నా ఒక పాటలో బాలయ్య బాబు స్టెప్పులు వేస్తుంటే థియేటర్స్లో ఒక్కొక్క ఫ్యాన్స్ ఆ స్టెప్పులు వేస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా ఆ బాలయ్య బాబు ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ. ఇది ఇక్కడ డాకు మహారాజ్ సినిమా థియేటర్ నుంచి మూవీ రివ్యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.